రైట్. ఉదయ్ శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు జనరల్గా అసలు చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నారు. అసలు ఏంటి వారి గురించి మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? సార్, చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈజ్ ఎ మ్యాన్ విత్ విజన్ అండి. ఆయన నేను విఐటిలో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా, నేను అక్కడ చదవలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఇస్తున్నారంటే విఐటికి వెళ్ళి ఆయన స్పీచ్ ఉన్నాను. అంటే ఒక డెవలప్మెంట్, ఒక విజన్. సార్, సంపదను సృష్టించారు సార్. మనం హైటెక్ సిటీలో ఈరోజు మీ స్టూడియోలోనే ఇలా కూర్చుంటున్నాము అంటే ఈ పుట్ హైదరాబాద్ ఇన్ ఏ గ్లోబల్ ప్లాట్ఫామ్ క్రియేటెడ్. అండ్ సార్ తర్వాత అందరూ రన్ చేస్తారు, 100 ఇంకా డెవలప్ చేశారు. సరే, వీళ్ళందరూ వచ్చిన నెక్స్ట్ కంటిన్యూస్ చీఫ్ మినిస్టర్స్ అందరూ కూడా ఈయన తయారు చేసిన దాన్ని ఇంకా డెవలప్ చేశారు. బట్ హీఈస్ ఎ క్రియేటర్, అలాంటి క్యాపిటల్ లేదు మనకేంటి సార్. మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్యాపిటల్ టాపిక్ మర్చిపోయాం సార్. క్యాపిటల్ అంటే ఏంటంటే సార్, ఇట్స్ నాట్ జస్ట్ ఏ క్యాపిటల్ సార్. ఆ క్యాపిటల్ వస్తే కొన్ని వందల కంపెనీలు వస్తాయి, కొన్ని వందల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తారు. దానివల్ల లాభం ఏంటంటే ఆ ఎంప్లాయీస్కి వచ్చే జీతాలు, ఆ కంపెనీ సృష్టించే సంపదలో జిఎస్టీ మన రాష్ట్రానికి కడతారు, మన వాటా వస్తుంది. వాళ్ళ ఎంప్లాయీకి వచ్చే జీతాల్లోంచి వాళ్ళ ఖర్చు పెట్టేదంతా కూడా మన ప్రాంతంలో ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు జిఎస్టీ ఎక్కువ అవుతుంది, రెవెన్యూ క్రియేట్ అవుతుంది. రెవెన్యూ క్రియేట్ అయినప్పుడు బోల్డ్ సంక్షేమం చేయొచ్చు. క్యాపిటల్ వచ్చిందంటే 4 బిల్డింగ్లో లేకపోతే 10 రోడ్లో కాదండి. దాని మీద వచ్చే ఆదాయం పెరిగితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుద్ది. ఇంకా పక్కన డెవలప్మెంట్ జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కొన్ని బోల్డ్ అంతా ట్రాన్స్పోర్ట్ డెవలప్ అవుతుంది, షాపింగ్ డెవలప్ అవుతుంది, రెస్టారెంట్స్ డెవలప్ అవుతాయి, స్కూల్స్ డెవలప్ అవుతాయి, హాస్పిటల్స్ డెవలప్ అవుతాయి. ఈ డెవలప్ అయినాయి అంటే అంత ఉపాధి జరుగుద్ది. దీని మీద వచ్చే సంపద అంతా కూడా మళ్ళీ రాష్ట్రానికి ఖర్చు అవుతుంది. అంటే పెద్దగా చూడాల్సిన అవసరం లేదు కదండి. ఇక్కడ ఉన్న హైదరాబాద్ చూస్తే క్యాపిటల్ సిటీ ఎంత గ్రోత్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల్లో క్యాపిటల్ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే తెలిసిపోయింది. హైదరాబాద్ ఫోటోను అక్కడ అమరావతి ఫోటో చూస్తే చదువుకున్న ఎవరికైనా కళ్ళంట నీళ్లుగా సార్ రక్తం వచ్చేలాంటి ఒక సిచ్యువేషన్ సార్ అది. క్యాపిటల్ లేకపోవటం అనేది పొలిటీషియన్గా అది కూడా మర్చిపోండి సార్. నేను పుట్టిన రాష్ట్రం, నా సొంత రాష్ట్రం, నేను పెరిగిన ఫీల్ అవుతారు కదా. రాష్ట్రానికి క్యాపిటల్ లేదు అంటే ఇట్స్ ఏ హ్యూమిలియేషన్ సార్. మీరు నలుగురితో మాట్లాడేటప్పుడు హ్యూమిలియేషన్ అంటారు. ఏందా మీరు క్యాపిటల్ లేనాడు మీరు మాట్లాడటం అంటున్నారు. ఇక్కడ చాలా హ్యూమిలియేషన్ సార్. అది ఇబ్బందిగా ఉండిద్ది సార్. ఇప్పుడు మీరు నిజంగా ఒక కంపెనీయే వచ్చింది సార్, ఫారెన్ కంపెనీయే వచ్చింది, ఏమని పిలుస్తారు సార్? పవర్ హాలిడే ఇస్తున్నాం, ఇక్కడికి రండి. లేకపోతే మా రోడ్లు ఇంత బాగున్నాయి, ఇక్కడికి రండి. లేకపోతే మా క్యాపిటల్ ఇంత అభివృద్ధి చెందింది, ఇక్కడికి రండి. ఇక్కడ నుంచి మీ కంట్రీకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఇక్కడికి రండి. ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంది, ఇక్కడికి రండి. ఏం రమ్మండి, ఏం చెప్పి పిలుస్తారు మీరు? పిలవడానికి ఏమీ లేదు అసలు. ఏదైనా డెవలప్ చేస్తే కదా సార్. ఎక్కడికి రావాలంటే తెలవదు సార్. ఎక్కడ రావాలి మీటింగ్ అంటే మా క్యాపిటల్ ఏదండి, మా మీటింగ్ ఎక్కడ పెడతారు సార్? కర్నూలు రమ్మనాలా, వైజాగ్ రమ్మనాలా, అమరావతి రమ్మనాలా? ఎక్కడికి రమ్మంటారు, వాళ్ళని ఎక్కడ ఉంచుతారు, వాళ్ళని ఎందులో తిప్పుతారు, ఏ రోడ్ల మీద తిప్పుతారు? అందుకనే 5 yearsలో అటువంటిది తగ్గిపోయినటువంటి పరిస్థితి తగ్గిపోయిందండి.